చెప్పండి? ప్రతి దాంపత్య జీవితంలో తల్లిదండ్రులు ఇద్దరు తమకు పిల్లలు కావాలని ప్రతి తల్లిదండ్రుల ఆశ. సో అలాంటి ఆశను నెరవేర్చుకోవడానికి కొంతమంది తల్లిదండ్రులు చేయని పూజలు, నోమని వ్రతాలు, తిరగని డాక్టర్ మెట్లు ఉండవు. సో ఇప్పుడు మనం చూసుకునే విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ఈ రోజు కొత్త కోణము వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితము సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతులే లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా ద్వారా తన కేంద్రాన్ని విస్తృత ప్రచారం చేసుకున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రకరకాల వీడియోలు, పోస్టులు చేసేవారు. టెస్ట్ బేబీ, సరగసి విధానం ద్వారానైతే తల్లిదండ్రులు కావాలనే కోరికనైతే తన హాస్పిటల్లో నెరవేర్చుకోవచ్చని విస్తృతమైన ప్రచారం చేసింది. అంతేకాక తమ క్లినిక్ లో ఉచిత పరీక్షలంటూ ఆకట్టుకునేవారు. డిజిటల్ ప్రచారంతో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరు మార్మోగేలా ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా తెలిసే విధంగా చేసి పిల్లలు లేని దంపతులు క్యూ కట్టేలా చేసుకున్నారు. అనంతరము దంపతుల బలహీనతను ఆమె ఆసరాగా చేసుకుని అక్రమ మార్గంలో చిన్నారులను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ తరహా కేసులో ఇప్పటి వరకే 3 గుర్తించిన పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారనే విషయం మనకి తెలుస్తుంది. సో చూడాలి ఈ కేసులో మరిన్ని కోణాలు ఏ విధంగా పోతాయి. అదే విధంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో ఈ కేసు ఏ వరకు వెళ్తుంది, నిజానికి ఆమె పిల్లల్ని కొనుగోలు చేసి తల్లిదండ్రులకు ఇస్తుందా లేదా అనే కోణాలలోనైతే పోలీసులు అయితే దర్యాప్తు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. మరి నిజానికి పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులను టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలను ఇంత విచ్చలవిడిగా వాడుకొని ఇలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతుందా లేదా అనే విషయాలనైతే మనం చూస్తూ ఉండాల్సిందే. సో చూస్తూ ఉండండి పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.